హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. సమ్మర్లో పచ్చళ్ళను వడియాలను పెట్టేసుకొని ఇయర్ మొత్తం ఎలా యూజ్ చేసుకుంటామో ఈ ఉసిరికాయలతో చేసే ఆమ్లా క్యాండీ కూడా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఉసిరికాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ ఆమ్లా క్యాండీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దానికోసం అయితే నేను ఇక్కడ కిలో ఉసిరికాయలని తీసేసుకొని శుభ్రం చేసేసుకొని ఈ విధంగా తడి లేకుండా తుడుచుకుంటున్నాను. తడి అనేది అస్సలు ఉండకూడదు అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసేసి అందులో 2 గ్లాసెస్ వాటర్ వేసి మరిగించుకోవాలి. మరిగిన తర్వాత చిల్లుల గిన్నెలో కానీ జాలి గిన్నెలో కానీ ఈ ఉసిరికాయల్ని పెట్టేసుకొని స్టీమ్ మీదనే బాయిల్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసేసి బాయిల్ చేసుకోవాలి. డైరెక్ట్గా వాటర్లో బాయిల్ చేయకూడదండి. ఇదిగోండి, ఉసిరికాయ రంగు అనేది మారిపోయింది చూడండి, అంటే ఉసిరికాయ బాయిల్ అయిపోయిందనమాట. ఇలా ప్రెస్ చేస్తే సీడ్ అనేది సపరేట్ అయిపోవాలండి. అప్పుడే ఉసిరికాయ అనేది బాయిల్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఉసిరికాయ చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లోకి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. సీడ్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే కిలో ఉసిరికాయలకు కిలో బెల్లం అయితే తీసుకున్నానండి. ఉసిరికాయ ముక్కలు రెడీ అయిపోయాయి. ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పౌడర్ని అయితే వేసుకోవాలి. తడి అనేది తగలకూడదండి. ఈ బెల్లం మొత్తం ఉసిరికాయలకు పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ బెల్లంలోనే ఉసిరికాయల ముక్కల్ని 3 days వరకు ఊరబెట్టేసుకోవాలన్నమాట అండి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. డే 1, 2, 3 వరకు కదుపుతూ ఉండాలన్నమాట. పైన క్యాప్ పెట్టేసేసుకొని అలాగే ఇంకా వదిలేయాలన్నమాట. ఇలా బెల్లం మొత్తం డే 1, 2, 3కి కరిగిపోతుంది. మొత్తం లిక్విడ్ లాగా అయిపోతుంది. ఎలాంటి వాటర్ అనేది యూజ్ చేయమండి. ఆ బెల్లం మొత్తం ఉసిరికాయల్లో పెట్టడం వల్ల ఇలా ఊరి కరిగిపోతుంది బెల్లం అనేది. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్ని ఇందులో నుంచి సపరేట్ చేసుకోవాలండి. ఇలా చిల్లుల గిన్నెలో కానీ జాలి గిన్నెలో కానీ వడగట్టుకోవాలి. ఈ వాటర్ అనేది మొత్తం పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఎండబెట్టుకోవాలండి. 3 days వరకు ఎండబెట్టుకోవాలి. తీయగా పుల్లగా ఉండే ఆమ్లా క్యాండీ రెడీ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం వాటర్ అయితే సపరేట్ చేసుకున్నాం కదండి. ఇది హెల్త్ డ్రింక్ లాగా చాలా యూజ్ అవుతుందండి. హెయిర్కి, స్కిన్కి, డైజెషన్కి చాలా బాగుంటుంది. ఇది 1 month వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉంటుందండి. స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 1 month వరకు ఉంటుంది ఇది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి ఈ ఉసిరికాయ బెల్లం వాటర్ అయితే ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీ నార్మల్ వాటర్ వేసేసుకోవచ్చండి. ఇందులోకి ఎటువంటి షుగర్ కానీ హనీ కానీ అవసరం ఉండదు. ఆల్రెడీ ఇందులో బెల్లం వేసాం కాబట్టి స్వీట్ సరిపోతుంది. ఇందులో కొద్దిగా మిరియాల పొడి, జీరా పౌడర్ని వేసేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులోకి అల్లం నిమ్మరసాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అల్లం వద్దు అనుకున్న వాళ్ళు ఉట్టిగా నిమ్మరసమే యూస్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ డ్రింక్ అండి ఇది. ఆమ్లా క్యాండీ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.